కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం తెలిపింది. 10 వారాల తర్వాతే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సెలవుల తర్వాత వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. 17A అంశంపై 3 జడ్జీల ధర్మాసనం నిర్ణయం తర్వాత పరిశీలిస్తామని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయం చెప్పారు. 3 జడ్జీల ధర్మాసనం ఏర్పాటుపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు మెన్షన్ చేయాలనుకుంటున్నట్లు ఏపీసీఐడీ తరపు న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. అది మీ ఇష్టమని జస్టిస్ బేలా త్రివేది సమాధానమివ్వగా, వేసవి సెలవుల తర్వాత సీజేఐ ముందు మెన్షన్ చేయనున్నట్లు సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. ఇక 17A అంశంతో సంబంధం లేకుండానే రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారని, ట్రయల్ కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదన్నారు. 17A కింద అనుమతి తీసుకోలేదన్న కారణంగా ఛార్జ్షీట్ ఇంకా పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. కేసులో మెరిట్స్ ఆధారంగానే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, దానికి 17Aకి ఎందుకు లింకు పెడుతున్నారని సిద్ధార్థ్ లూత్రా ప్రశ్నించారు. తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళ రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసిన అనంతరం అంటే మే 13వ తేదీ తర్వాత నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఈ నెల 9వ తేదీలోగా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఈసీ తప్పుపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపింది.